నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ పథకంతో రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఐ మండల కార్యదర్శి రమేష్ అన్నారు. జనగామ జిల్లా జఫర్గఢ్ మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతుల ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2 లక్షల రూపాయలు మాఫీ పూర్తి స్థాయిలో కాకపోవడాన్ని రైతులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పి అరకొరగా మాఫీ చేస్తే రైతులు మళ్ళీ అనేక ఉద్యమాలు చేయక తప్పదని హెచ్చరించారు. ఈరోజు జాఫర్గఢ్ మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతు వేదిక వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఎన్నికల ముందు ప్రజలకు, రైతాంగానికి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని, నెరవేర్చాలని డిమాండ్ తోటి ఈరోజు మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు రుణమాఫీ పథకం 1,50,000 ఇప్పుడు చివరి విడత, 3వ విడతలో 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ఈరోజు ఏమంటారు దాన్ని పుల్లలు పెట్టేటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి వర్షాలు లేక రైతాంగం అల్లాడుతూ ఉంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మేము రేషన్ కార్డుల ఆధారంగా, దాని ఆధారంగా, దీని ఆధారంగా చెప్పడం కరెక్ట్ కాదు. తక్షణమే రైతాంగం తీసుకున్నటువంటి రుణాలు ఎంతనే ఉండని అందులో 2 లక్షల రూపాయలు మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా దాదాపు కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రుణాలు కూడా ఈ ప్రభుత్వం బయటికి తీసి కౌలు రైతులకు, పంట రుణాలకు అన్ని కూడా కలిపి ఈరోజు ఆ కుటుంబానికి మాఫీని వర్తింపజేయకుండా ఆ కుటుంబాన్ని అగమ్య గోచరాలనేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంది. దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మార్ట్గేజ్ రుణాలు రైతులు అప్పుల బాధలు భరించలేక వాళ్ళ భూమిని ఈరోజు మార్ట్గేజ్ చేసి రైతాంగం ప్రైవేట్ బ్యాంకులలో, ప్రభుత్వ బ్యాంకులలో అప్పులు తీసుకుంటే ఈరోజు వారు కూడా క్రాప్ లోన్ ఇవ్వని పరిస్థితి, వాళ్ళకు కూడా క్రాప్ లోన్ ఇవ్వకుండా వాళ్ళు క్రాప్ లోన్లు కూడా తీసుకోకుండా ఉన్నారు. ఆ మార్ట్గేజ్ రుణాన్ని కూడా మాఫీ చేయాలని చెప్పేసి పట్టా పాస్బుక్ ఆధారంగానే 2 లక్షల రూపాయలు తక్షణమే మాఫీ చేయాలని, ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే స్పందించాలని, ఆయా వ్యవసాయ శాఖ అధికారులు కూడా స్పందించి రైతాంగాన్ని తక్షణమే ఆదుకోకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేస్తామని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.